ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని జోస్యం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన టీఎన్టీయూసీ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు చంద్రబాబు. సుస్థిర పాలన అందించేది తెలుగుదేశమేనని చెప్పారు. ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ లో కలుద్దామని టీఆర్ఎస్ ఎదురు చూస్తుందని విమర్శించారు. కేసులన్నీ విత్డ్రా చేసుకుంటే తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడానికి జగన్ కూడా సిద్ధంగా ఉన్నారనేది చంద్రబాబు ఆరోపణ. రాజీవ్ యువ కిరణాలు బోగస్ అని మంత్రులే చెబుతున్నారని అన్నారు ఆయన. లేకపోతే ఎప్పుడు పోతారో వాళ్ళకే తెలియదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒక సుస్థిరమైన పాలన, సుపరి పాలన, ప్రజల సమస్యల పరిష్కారం చేసే చొరవ ఉంది ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప పార్టీ కాదు. మొన్నటి వరకు ఒక సినిమా యాక్టర్ వచ్చాడు, నేను కూడా పార్టీ పెడతాను, సామాజిక న్యాయం చేసేస్తాను, కాబట్టి ప్రజల కోసం నేను పుట్టాలని వచ్చిన వ్యక్తి 2 ఏళ్లు గడవబడితే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయాడు, కాంగ్రెస్ కంపెనీలో కలిసిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ ముఖ్యమంత్రితో మాటలు చెప్తూ మొత్తం ఉద్యోగాలు ఇస్తానని, లేకపోతే ఇంకో పక్కన ఉద్యోగస్తాను మాట్లాడుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో మీరు చూస్తే కొన్ని ఉద్యోగాలు రిక్రూట్ చేస్తూ అవి కూడా కాంగ్రెస్ దొంగలు అమ్ముకునే పరిస్థితి వస్తా ఉంది. ఇది చాలా దారుణం, నీచం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలన్నీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చాము.